వార్తల్లోని వివరాలు. రైతు భరోసాపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిజమైన లబ్ధిదారులెవరికీ అన్యాయం జరగకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అసెంబ్లీలో తెలియజేశారు. మరిన్ని వివరాలు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 72,817 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో ఖర్చు చేసిందన్న సీఎం సాగులో లేని భూములకు రైతు బంధు ఇచ్చిందని విమర్శించారు. దీని ద్వారా 22,600 కోట్ల రూపాయలను సాగు చేయని వారికి, రియల్ ఎస్టేట్ పారిశ్రామికవేత్తలకు ఇచ్చారని మండిపడ్డారు. రైతు భరోసా అమలు చేయడానికి సభ్యులంతా సలహాలు ఇవ్వాలని సీఎం కోరారు. 3 కోట్ల ఎకరాలకు వాళ్ళు ఎకరాకు 10,000 ప్రకారం చేసుకుంటూ పోతే 15,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దాదాపుగా 72,000 కోట్లల్లో 22,000 కోట్ల రూపాయలు జాతీయ రహదారులకు, రియల్ ఎస్టేట్లో ప్లాట్లు అమ్మిన వాళ్లకు, క్రషర్లకు, మైనింగ్లకు, రాళ్లకు, రప్పలకు, కొండలకు, గుట్టలకు దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసుకొని వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టిండ్రు అధ్యక్ష. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమల్లో జరుగుతున్న జాప్యం గురించి ముఖ్యమంత్రి సందర్భంగా వివరించారు. తమ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయలేకపోవడానికి ప్రధాన కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర సంపద మొత్తం బీఆర్ఎస్ గూటికే చేరిందని అన్నారు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని తెలిపారు. వాళ్ళు 10 ఏళ్లలో బొచ్చడు తప్పులు, పుట్టెడు అప్పులు, వాళ్ళు చేసిన తప్పులను సరిదిద్దడానికి, వాళ్ళు తెచ్చిపెట్టిన అప్పులను కట్టడానికి, అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వచ్చింది అధ్యక్ష. వాళ్ళు చేసిన అప్పులకు మిక్కిలు కట్టాలంటే మళ్ళీ బ్యాంకులు పోయి తేవాల్సి వచ్చింది అధ్యక్ష. రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉందన్న సీఎం తెలంగాణ 2వ స్థానంలో ఉందని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో 3,000 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.